హలో హాయ్ జై గురుదేవ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మునంకాయ పచ్చి మామిడికాయ బెసారు ఎలా చేస్తామో చూపిస్తాను. చేపల బెసారు ఇది ఒడిశా స్టైల్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా చేస్తామో. కొంచెంగా ఏంపాలి, పచ్చి చేపలు చేసినా కూడా అవుతుంది. మేమైతే కొంచెం వేపుతున్నాము. కొంచెం చిల్లీ పౌడర్ వేసాము, కొంచెం మసాలా పౌడర్ వేసాము, కొంచెం సాల్ట్ వేసాము. వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మాకు ఒడిశాలో తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర పేస్ట్ చేయాలి. ఎండుమిర్చి బాగా కలుపుతున్నాము. బాగా కలపాలండి. మీరు పచ్చిదైనా కూడా పచ్చి శాంపుల్ ఎండుమిర్చి వేసేసి, మా ఇంట్లో పచ్చి శాంపుల్ తినరు కాబట్టి వాటర్ ఫ్రై చేసి చేస్తున్నామండి. అది మీ చాయిస్. వాటర్ వేసాను, బాగా కలిపిస్తాను. నేను కలిపేసి ఉంచాము. 5 minutes ఉంచేయాలండి. చేస్తాను. మిక్సీ అయిపోయింది. ఇంక మేము బెస్సరో అంత ఒడిశాలోన, మాది ఒడిశా కాబట్టి ఇది మాకు కొంచెం వచ్చండి. ఈ కొంచెం చేపలు ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా కొంచెమే ఫ్రై చేయాలి. కొంచెమే అండి, డీప్ ఫ్రై చేయొద్దు, కొంచెం ఫ్రై చేయాలి. మధ్య మొక్కలు అయిపోయినాయి. ఇప్పుడు బొర్రలు 3 ఉన్నాయి కాబట్టి ఆ బొర్రలు కూడా చేస్తున్నామని. ఎక్కువ చేయొద్దు ఫ్రై, కొంచెం వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు గురించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి, తాలింపు పెట్టాలి. మేమైతే తాలింపు పెడుతున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తగ్గింది కాబట్టి ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక ఆ బెసరు నూరినాం కాబట్టి అది మిక్సీ చేసినాం. ఆ బెసరు వేస్తున్నాము. బెసరు వేసి కొంచెం ఫ్రై చేయాలి. దానికి బెసరు అంటారు మాదిటు. కొంచెం మిక్సీ ఫ్రై చేయాలండి. అది పచ్చి స్మెల్ వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. కొంచెము ఎక్కువ వద్దు, డీప్ వద్దు, స్లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇటు కట్ చేసి పెట్టిన మునంకాయలు ఉన్నాయి కదా, ఆ మునంకాయలు వేయాలి. కొంచెం వేపాలి. కట్ చేసి పెట్టి ఉంచినాం కదండి సైడ్లోనే మునంకాయలు అయితే వేస్తున్నాము. మునంకాయలు వేసాము. పచ్చి మామిడికాయలు అండి, పచ్చి మామిడికాయలు కట్ చేసి పెట్టినాము కదా, అవి కూడా వేసాము. మామిడికాయ ఒకటి చాలు దన్నేసి మామిడి బదులు 2 వేసింది పిల్లి. పొల్ల సాలు దన్నేసి వాటర్ వేయాలి. వాటర్ కొంచెము ఉడికేనప్పు మనము సాల్ట్ వేయాలి. బెసరు అయితే ఉడుకుతుందండి. కొంచెం సాల్ట్ వేసింది.
మీ టేస్ట్కి సరిపోయేలాగా, ఎందుకంటే ఫ్రైలో కొంచెం వేసినాం కాబట్టి దీంట్లో తక్కువ వేసినా కూడా అవుతుంది. మిర్చి పౌడర్ వేయాలండి మళ్ళీ కొంచెము. పచ్చిమాడికాయ మా తమ్ముడు అడుగుతున్నాడు కదా, నాన్న ఇస్తున్నారు తింటాడు అనేసి ఎలా కూర్చున్నాడు చూడండి. తింటున్నాడు. అయ్యిందో కాదు అనేసి నాన్న టేస్ట్ చూస్తున్నారు. ఉప్పు సాలిందో కాదనేసి నాన్న చూస్తున్నారు, టేస్ట్ ఉన్నదో లేదనేసి, ఉడికిందో ఉడకదనేసి, ఇంకా అవదనేసి అంటున్నారు. కొంచెం దగ్గరికి కావాలండి. మామిడికాయలు మునక్కాయలు అన్నీ ఉడకాలి కదా. ఇప్పుడు మేము కొంచెం ఫ్రై చేసుకున్న ఆ శాంపుల్ ఉన్నాయి కదా, శాంపుల్ వేయాలి, పీస్ వేయాలండి. మేమైతే వేస్తుంది శాంబూర్లు, మధ్య మొక్కలు, తోక వేసాము. వేసేసి కొంచెంసేపు ఉడకాలి, ఒక 2 ఉడుకులు ఉడకాలి. ఉడికిన తర్వాత దించేయాలి. ఎక్కువ టైం ఉడకబెట్టొద్దండి, కొంచెంసేపు ఉడకాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. నా బెసర్ తరకారి గురించి ఈరోజు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కూర రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా ఆయన తింటుంటే తలకాయ తింటారు, శాంపు తలకాయ. మా రోకి ఎక్కడ ఉంటుందో వచ్చాడు నాకు చిన్న తమ్ముడు, అతను తింటున్నాడు అనేసి ఎలా చూస్తున్నాడు చూడండి.